కేంద్ర ప్రభుత్వం 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు ఉద్యోగులకు సంవత్సరం ఇవ్వాల్సిన అరియర్స్ బకాయిలను వెంటనే చెల్లించాలని ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వీరయ్య, పులివర్తి రవీంద్ర నాయుడులు డిమాండ్ చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వీరు పాల్గొన్నారు. ఇందులో భాగంగానే 18 నెలలకు సంబంధించిన డిఏలను కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని కోరారు. రానున్న ఎన్నికలు సెంట్రల్ లేబర్ కమిషన్ వారి ఆధ్వర్యంలో జరిపించాలని వారు డిమాండ్ చేశారు. రైల్వే రంగం భద్రత రీత్యా ఇప్పటికీ ఖాళీగా ఉన్న 3 లక్షల సేఫ్టీ పోస్టులు, అలాగే 2 లక్షల ఇతరత్రాలను తక్షణమే భర్తీ చేయాలన్నారు. ఈ సమావేశంలో రామాంజనేయులు, మనోహరం తదితరులు పాల్గొన్నారు. 2016 నుంచి ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి పే కమిషన్ని 17 నుంచి ఇంప్లిమెంట్ చేశారు. ఒక సంవత్సరం ఆలస్యంగా చేసి అరియర్స్ కూడా బకాయిలు పెట్టడం జరిగింది, ఆపేయడం జరిగింది. అదేవిధంగా 18 నెలలకు గాను 3 ఇంక్రిమెంట్లు స్టాప్ చేశారు, 3 డిఏలు స్టాప్ చేశారు. అవి కూడా వెంటనే చెల్లించాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా నోషనల్ ఇంక్రిమెంట్ అనేది దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకి ఇవ్వాలని చెప్పేసి సుప్రీంకోర్టు, వివిధ స్టేటు హైకోర్టులు, సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్స్ కూడా ఆర్డర్స్ వేసినాయి. అయినప్పటికీ కూడా కేంద్ర ప్రభుత్వం నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వకుండా రకరకాల కారణాల చేత ఆప్ చేస్తూ ఒక 4 ఏళ్ళ నుంచి చేస్తుంది. అండ్ ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ కాబట్టి సో మన ప్రెసిడెంట్ వీరయ్య గారు చెప్పినట్టుగా ఇప్పుడు తెలుగులో చెప్పి మీకు కన్విన్స్ చేసి అంటే మా ఒక ఇండియన్ రైల్ మజ్దూర్ యూనియన్ సౌత్ సెంట్రల్ రైల్వే గురించి చాలా క్లుప్తంగా కొంచెం డీటెయిల్స్గా మీకు చెప్పారు. సో యాజ్ పార్ట్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్, ఈ సెంట్రల్ గవర్నమెంట్లో రైల్వే యూనియన్స్ ఉంది కాబట్టి సో ఇంగ్లీష్లో కూడా వర్షన్ ఉంటే బాగుంటుందని సో ఐ ఎక్స్ప్లెయినింగ్ లిటిల్ బిట్ ఇన్ ఇంగ్లీష్ సార్. సో ఐ డిమాండ్ సెంట్రల్ గవర్నమెంట్ that railway board shall conduct secret ballot elections to all registered trade unions in a level playing. That means whatever the rents, electricity bills, whatever the pending dues are there, they are giving circulars to recover that. But still date, that means till 30th July, they are not recovered fully. So that has to be recovered before elections. That will be equality be shown for all the registered trade unions for contest. And also they are giving accommodations to office accommodation in number of time, 40 officers, 50 officers to each and every trade union which is available in South Central and across the country. So anduvalla, we request the central government to kindly vacate the accommodations, then conduct secret ballot election so that it will become an equality for all the trade unions. And one more, and in this regard, so we, the part of Indian Rail Mazdoor Union of South Central Railway, we demand central government to kindly exempt demand of what is that secret ballot elections. For that they are fixed 1 lakh or some amount they are fixed. So that has to be waived. So we are the labor trade unions. We are not having such a grateful amount to pay for the central government as an advance.